సో నమస్తే, వెల్కమ్ టు యోయోటి. సో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 6 నెలలు పూర్తయింది. సో ఇప్పటికే 6 గ్యారెంటీల అమలు విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. సో ఇదే నేపథ్యంలో చూసుకున్నా కూడా ప్రధానంగా 2 లక్షల రుణమాఫీ కూడా ప్రధానంగా చర్చనీయాంశంగా మారుతుంది. అదేవిధంగా చూసుకుంటే కరెంటు కొనుగోలు విషయంలో కూడా కొన్ని అవకతవకలు ఉన్నాయని చెప్పేసి కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. సో ఇవన్నీ అంశాల గురించి మాట్లాడదాం. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ శ్వేత గారు ఉన్నారు. మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మా. సో ఏంది మేడం, కాంగ్రెస్ పార్టీ వచ్చి 6 నెలలు పూర్తి అయిపోయింది. ప్రధానంగా మీరు రుణమాఫీ చేస్తా అన్నారు వచ్చిన 100 రోజులని, అది కాస్త ఇప్పుడు ఆగస్టులో చేస్తా అంటున్నారు. సో ఏంది మరి, అది ఛాన్సెస్ ఉన్నాయి అవ్వడానికి? అసలు సగం సంవత్సరం అయింది కాబట్టి సగం సంవత్సరం 6 నెలలు దాటింది, 7వ నెలలో ఉన్నాము. ముచ్చటగా ఎన్నో పథకాలని అమలు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇచ్చిన హామీల్ని కాస్త ఆలస్యం అయిండొచ్చు కానీ ఏ హామీల్ని కూడా విస్మరించేది లేదు ఎట్టి పరిస్థితిలో. ఆగస్టులో అంటున్నారు, ఆగస్టు కన్నా ముందే అయిపోవచ్చు ఆల్మోస్ట్. ఇప్పుడు కేబినెట్ మీటింగ్ నడుస్తూ ఉంది. సాయంత్రం వరకు మనకు తెలుసు, నేను అనుకోవడం 100% ఈ రుణమాఫీ గురించే ఎక్కువగా చర్చలు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే పెద్ద ఎత్తున రుణాలు మాఫీ చేయాల్సినటువంటిది ఉంది. ఎవరికి చేయాలి, ఏ కండిషన్లో చేయాలి, టర్మ్స్ కండిషన్స్ ఏంది అనేది పూర్తి స్థాయిలో మంత్రుల సమావేశంతో ఈరోజు సాయంత్రం వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. నా సొంతంగా ఆలోచన ఇది. కానీ ఆల్మోస్ట్ ఇంకేం రోజులు ఉంది ఆగస్ట్ అంటే, ఇది ఆల్రెడీ అయిపోవచ్చింది. జూలై నెలలో ప్రాసెస్ స్టార్ట్ చేస్తే అంటే ఒకటే రోజు అన్ని క్లియర్ చేయరు కదా, మెల్లిమెల్లిగా లెక్కంతా తీస్తున్నారు. ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వద్దు, ఎలాంటి వాళ్ళు ఐటీ కడితే ఎలాంటి, ఐటీ కడుతూ పెద్ద పెద్ద స్థాయిలో ఉండి ఇన్కమ్ ట్యాక్స్ పే చేసిన వాడికన్నా ఎక్కువగా రైతు అనేవాడు ఆరుగాళ్ళం కష్టపడి బురదలో మట్టిలో మట్టి వాసనతో కష్టపడేటటువంటి రైతుకి నిజమైనటువంటి పథకం అందాలి, నిజమైనటువంటి రుణమాఫీ జరగాలి అనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నది. ఇప్పుడు ఉన్న కొరత సమయంలో డబ్బు కొరత ఉంది. పూర్తి స్థాయిలో ఆర్థిక వ్యవస్థ అతలాకుతమయ్యి ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అసలు అప్పుల పాలైనటువంటి రాష్ట్రం. దాన్ని మేము ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చకుండా ఉండొద్దు కాబట్టి ప్రతిదీ ఆచి తూచి అడిగేసి ప్రతి రూపాయిని కూడా కరెక్ట్గా పోగేసి ఈరోజు ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తున్నాం. అందులో భాగంగా అనర్హుడైన వాడికి అందొద్దు, అర్హుడైన ప్రతి పేద రైతుకు అందాలి అనే ఆలోచనలో రుణం ఎవరైతే పేద రైతు తీసుకున్నాడో ఆ పేద రైతుకు రుణమాఫీ చేస్తే, ఇప్పుడు వర్షాకాలం వచ్చింది, రేపొద్దున నాట్లు వేసుకునే సమయం వచ్చేసింది కాబట్టి వారికి డబ్బు రుణమాఫీ చేస్తే వాళ్ళకు కొంచెం ఊరటతో ఉంటారు. వాళ్ళకి క్లియర్ అయిపోయిందని పాస్బుక్లు చేతిలోకి వస్తాయి. వాళ్ళు కష్టపడే సమయంలో ఆలోచన కూడా ఆ ఇబ్బంది పెట్టే ఆలోచన ఉండొద్దు అని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాల ఆచితూచి అడుగులేస్తోంది. వారికి మాత్రం డెఫినెట్గా 2 లక్షలు ఉన్నటువంటి రుణమాఫీ, 2 లక్షల లోపు ఎంతమందికి ఉంటే అంతమందికి టర్మ్స్ కండిషన్స్ అప్లైలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ రుణమాఫీ జరుగుతుంది. ఏదైతే చూసుకుంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినట్టు 2 లక్షల రుణమాఫీ ఎవరికైనా చేస్తామని చెప్పి చెప్పిండు. కానీ ఇప్పుడు కొన్ని కండిషన్లు పెట్టడం, రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి కానీ, అంటే కొన్ని వ్యవసాయం చేస్తే తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే వస్తుంది అని చెప్పేసి కూడా కొన్ని అంటున్నారు. సో దీనికి మీద ప్రతిపక్షాలు కూడా కొన్ని విమర్శలు చేస్తున్నాయి. సో ఏమంటారు వాళ్ళకి? బయటకు వచ్చి చెప్పినప్పుడు ఇవన్నీ ఏం కండిషన్స్ అనేది మనం మాట్లాడాలి. ముఖ్యమంత్రి గారు మాట్లాడలేదు, వ్యవసాయ శాఖ మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి కూడా వచ్చి బయటికి స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఇంకా చర్చ ఇప్పుడు జరుగుతోంది. ఎవరికి ఇస్తాం, ఎంత ఇస్తాం, ఎలా ఇస్తాం అనేది ముందుకు ముందే ఊహాగానాలు. వారే మొత్తం అది మేనిఫెస్టోని తయారు చేసినట్టు, వాళ్ళే ఈ ఫండింగ్ తయారు చేసినట్టు ఎవరికి పడితే వాళ్ళ ఆలోచనలు మాట్లాడుకుంటారు. ఏమిస్తాం, ఎలా ఇస్తాం అనేది ఇంకా క్లారిటీగా ప్రభుత్వం ప్రకటించలేదు. దానికి ఊహాగానాలు వద్దు. ఎవరికి ఇస్తామనేది బయటికి వచ్చి వాళ్ళు మాట్లాడిన తర్వాత రేపు మీకు ఇంకా మళ్ళీ అవకాశం ఉంటుంది కదా, మేము ఆన్సర్ చెప్తాము. ఇప్పుడు ఇంకోటి కరెంట్ విషయంలో కూడా అటు జస్టిస్ నరసింహారావు గారికి కూడా నరసింహన్ గారికి కూడా లేఖ రాయడం జరిగింది. ఏదో కుంభకోణం జరిగింది అంటున్నారు. అటు ఏంటి మేడం దాని విషయం, ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు? మరి ఏంది మీరు చెప్పినట్టు గతంలో కేసీఆర్ జైలు పోతారని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. సో మరి అట్లాంటి ఏమైనా జరిగే ఛాన్సెస్ ఉన్నాయా? ఈయన జైలుకు పోయడం అనేది పక్క ఖాయం, అది దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అంటే ఇంకా చాలా స్కామ్లు ఉన్నాయి కదా, అవన్నీ పూర్తి స్థాయిలో బయటపడాలి. బయటపడిన తర్వాత ఆయన మధ్యలో ఉంటే చుట్టూ వలయంలాగా ఈయన చేసిన పాపాలని పూర్తిగా వలయంలాగా చుట్టాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ఊరికే మనం జైలుకు పంపిస్తే ఆయన ఆస్తులు ఎవడు జప్తు చేయాలి?
ఇవన్నీ చేయాలి కదా. మరి ప్రభుత్వం దగ్గర దోచుకొని ప్రజల కష్టాన్ని దోచుకొని ప్రజల చెమటని నెత్తుర్ని తాగినటువంటి గత ముఖ్యమంత్రికి ఆ విధంగా ఈజీగా వదిలేస్తే జైల్లో పోతే ఏముంది, మాజీ ముఖ్యమంత్రి కదా అని సకల సౌకర్యాలు అందిస్తారు. అలా కాదు కదా. ఏమవుతుంది, 4 నెలలు జైల్లో ఉంటా, 6 నెలలు జైల్లో ఉంటా, సంవత్సరంలో జైల్లో ఉంటా, బెయిల్ తెచ్చుకుంటా, బయటికి వస్తా, నేను కోర్టు చుట్టూ తిరుగుతా అనుకుంటాను. అది కాదు కదా ఊరట కల్పించాల్సింది. నేను అనుకోను, నా సొంతంగా నాకున్నటువంటి ఆలోచన ఒక ఓటర్గా, ఒక తెలంగాణ వాదిగా, తెలంగాణ నాయకురాలుగా నేను మాట్లాడేది ఏంటంటే, కేసీఆర్కి ఏదో వీళ్ళు అన్నారు బీజేపీ వాళ్ళు, ఏమైంది జైలుకు పంపారు, ఏమైంది జైలుకు పంపారు అని ఆ లొల్లిమ కాదు నేను అనేది. ఆయన ఏమేమి స్కాములు చేసిండు, మొత్తం వాళ్ళ ఆస్తులన్నిటిని జప్తు చేసి జైలుకు పంపించాలి అనేది నాకున్నటువంటి స్వతహాగా నాకున్నటువంటి ఆలోచన. అదేవిధంగా అడుగులేస్తుందని నేను అనుకుంటున్నా ప్రభుత్వం కూడా. అందుకనే వీళ్ళు ఎన్ని వలురుకున్నా ఎన్ని వాగినా కూడా జైలుకు పంపించాలి అనే ఆలోచన ఇమీడియట్గా కాదు. జైలుకు పంపించడం వెనకాల ప్రతిదీ కూడా ఆచితూచి అడిగేయాలి. ఇమీడియట్గా జైలుకు పోవడం, ఇమీడియట్గా బయటికి రావడం, బెయిల్ మీద బయట ఉండి కేసులు తిరుగుతామనంటే అప్పుడు ప్రజలకు వచ్చేది ఏంది, ప్రభుత్వం చేసిన పని ఏంది కాదు. పూర్తిగా ఉచ్చు బిగుసుకోవాలి. నిన్న గూడెం మైపాల్ రెడ్డి మీద ఈడీ దాడులు జరిగినాయి, 370 కోట్ల ఏదో స్కామ్ జరిగింది అంటారు. మరి అట్లా కేసీఆర్ ఎన్ని వేల కోట్లు, ఎన్ని లక్షల కోట్లు చేసిండొచ్చు. గంగుల కమలాకర్ లాంటి వాళ్ళు, ఈయన పేరేంది, ఈయన లేదు తలసాని, తలకాయలో మెదడు లేని తలసాని, గొర్రెల స్కామ్ కూడా అన్నారు కదా మేడం. మరి అదే చెప్తాను, ఇట్లాంటి వాళ్ళని అందరినీ ఊరికే జైలుకు పంపిస్తే ఏమైతుంది, వాళ్ళు హ్యాపీగా ఉండే చూస్తారు. తర్వాత నేను కాదు నా పిల్లలు తరతరాలు తింటారనే ఆలోచన ఉంటుంది వాళ్ళకి. అట్లా కాదు, తెలంగాణ సొమ్ము తెలంగాణ జాతికి అంకితం కావాలని నేను కోరుకుంటున్నా. అందుకనే వీళ్ళందరినీ అంత ఈజీగా పంపియొద్దు. వీళ్ళన్నీ లాగేసి బరిబత్తలు చేసి ఏంటంటే వీళ్ళ సొమ్మంతా లాక్కొని అప్పుడు జైలుకు పంపించాలి అంటున్నాను. కానీ ప్రధానంగా మీరు 6 గ్యారెంటీలో చూసుకున్న కరెంటు, అప్పుడు గత ప్రభుత్వంలో 24 గంటలు వచ్చిన కరెంటు ఇప్పుడు ఎందుకు రావట్లేదు? గ్రామాలలో కూడా కొన్ని చోట్ల అక్కడక్కడ కరెంట్లు పోతున్నాయి. సో ఎందుకు మరి ఇప్పుడున్న గవర్నమెంట్ 24 గంటల కరెంట్ ఇవ్వలేకపోతుందని కూడా ప్రధానంగా అటు కేసీఆర్ చెప్పడం జరిగింది. ఎందుకు నా గవర్నమెంట్లో వచ్చింది, గవర్నమెంట్ మారంగానే కరెంట్ ఎందుకు పోతుందంటూ కూడా చెప్తున్న పరిస్థితి. సో మరి ఏం చెప్తారు దీనికి? కేసీఆర్ కానీ వాళ్ళ వర్గం కానీ ఇంకెవరైనా, మీరు కాక మీడియా ఎవరైనా మాట్లాడితే వాళ్ళని అందరినీ ఛాలెంజ్కి సిద్ధమా అని అడుగుతున్నా. గత సంవత్సరము ఏ నెలలో అయితే వాళ్ళు మాట్లాడిన, ఏ వారంలో మాట్లాడిన, ఏ రోజు మాట్లాడిన, గత సంవత్సరంకి ఈ సంవత్సరంకి మేము వచ్చిన తర్వాత కంపేర్ విత్ కన్జంప్షన్, ఆ సంవత్సరం జరిగిన కాల్చినటువంటి కరెంటు ఇప్పుడు కన్జంప్షన్ ఎన్ని వాట్స్ ఎక్కువ ఉంది, ఎంత ఎక్కువగా కన్జంప్షన్ జరిగింది తెలంగాణలో అనేది ఛాలెంజ్కి సిద్ధమా అని అడుగుతున్నా. పవర్ కట్ ఉంటే పవర్ ఎక్కువ యూజ్ చేయరు కదా ఎవరు. మరి పవర్ కట్ లేకపోతే మీకన్నా ఎక్కువగా మేమే ఇచ్చినాం కన్జంప్షన్లో, రికార్డు దాటింది మాది. మరి అలాంటప్పుడు గాలి మాటలు, ఉద్దర మాటలు, ఇష్టం వచ్చినటువంటి మాటలు, శుద్ధపూస మాటలు చెప్తే ఎవరు నమ్మరమ్మా. తెలంగాణలో వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడతారు. లాక్ బుక్లు చెక్ చేద్దాం పవర్ కట్ ఎక్కడుందో. మీలాంటి దొంగలు 24 గంటలకు పవర్ కట్ ఉన్నదని పవర్ ఇస్తున్నామని చెప్పిన వాళ్ళు మా ఎంకన్న పోయినప్పుడు లాక్ బుక్లు దాచిపెట్టిన చరిత్ర మర్చిపోయింది. మీరు 24 గంటల కరెంట్ ఇవ్వలేదు, 14-13 గంటల కన్నా ఎక్కువగా పవర్ సప్లై లేకుండే అనవసరమైనటువంటి తగు మాతోని పెట్టుకుంటే విద్యుత్తులో జరిగినటువంటి బకాయిల మీద మేము ఒక కమిటీ వేసి మీ మీద విచారణ జరిపిస్తున్నాం చూడు. అదే విధంగా ఇంకొక కమిటీ వేసి ఇప్పుడు మళ్ళీ లాక్ బుక్లు చెక్ చేపిస్తాం, మళ్ళా దీని మీద విచారణ కూడా చేస్తాం, మాతో పెట్టుకోవద్దు అని చెప్తున్నాం మేము. ఇప్పుడు ఇంకోటి చూసుకుంటే విద్యార్థుల విషయంలో చూసుకున్నా కూడా గవర్నమెంట్ వచ్చిన 100 రోజుల్లోనే జాబ్ క్యాలెండర్ అన్నారు, మెగా డిఎస్సీ అన్నారు, 2 లక్షల ఉద్యోగాలు కూడా అన్నారు. కానీ నా ఇందిరా పార్క్ దగ్గర కూడా చాలా మంది విద్యార్థులు కూడా ధర్నా చేయడం జరిగింది. గ్రూప్ 1, గ్రూప్ 2 అభ్యర్థులు కూడా, గ్రూప్ 2 వాళ్ళ అభ్యర్థులు కూడా. సో వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకు మరి అంటే మీరే 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం అంటున్నారు, కానీ అటు కేసీఆర్ కానీ అటు బీఆర్ఎస్ వాళ్ళు మేము ఇచ్చిన ఉద్యోగాలు వాళ్ళ పేరు చెప్పుకుంటున్నారని కూడా చెప్తున్నారు. సో మీరు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు రాబోతున్నాయి అంటే ఏం చెప్తారు? ఒకటి, తెలంగాణ మేము పంచపక్ష పరమాన్నాలతోని వడ్డించి ఇచ్చినాం, దున్నపోతలాగా మింగిండు, ఖాళీ చేసిండు, ఖాళీ ఇసరాక మా మొహం మీద కొట్టిండు. అయినా మేమేం అనట్లేదు, తెలంగాణ మేమే ఇచ్చినాం, మేము తెచ్చినాం అని లొల్లి చేసిండు. ఇవన్నీ మాట్లాడొద్దని చెప్పు. కేసీఆర్కి ఉద్యోగాల నియామకం మేం చేసినాం, భర్తీ మేం చేసినాం. నువ్వు ఎందుకు మరి ఎగ్జామ్స్ పెట్టి వాళ్ళ పిల్లలు అందరు క్వాలిఫై అయిన తర్వాత ఏం బిక్కినావు, గడిది పనులు దొమ్మినావు, ఎందుకు ఉద్యోగాల భర్తీ చేయలేదు? ఖాళీగా ఉన్నారు. నేను కొన్ని స్కూళ్ళకి ఇందాకనే సందర్శించిన, అక్కడ కనీసం నాన్ టీచింగ్ స్టాఫ్ లేదు అక్కడ. అంటే స్వీపరు, వాచ్మెన్లు కానీ లేకపోతే క్లీనింగ్ చేసే వాళ్ళు కానీ ఎవరు లేరు అక్కడ. మరి ఇట్లాంటి ఉద్యోగాలు అన్నీ ఖాళీగా ఉన్నాయి, ఏం బీకినావు నువ్వు? మరి కనీసం వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవడానికి ఆదాయం వస్తుండే కదా, మరి ఏం చేసినావు నువ్వు? నేను అన్నం ఉడికిందా అని ప్రతి గింజ నేను చూడట్లేదు, చూసిన కొన్ని విషయాలలోనే నేను చెప్తున్నా. ఇప్పుడు అవన్నీ భర్తీ చేసే పని మాకుంది.
మరి డిఎస్సి ఉద్యోగం మేము వేయలేదా మొన్న? మేము వేయలేదా చెప్పండి. ఇప్పుడు కూడా నెక్స్ట్ డిఎస్సికి వేస్తూనే ఉన్నాం మేము. మొన్ననే గ్రూప్ 1 ఎగ్జామ్స్ అయిపోయినాయి. గ్రూప్ 2 విషయంలో నిన్న జరిగిన ధర్నా విషయం అడుగుతున్నారు మీరు. గ్రూప్ 2 ధర్నా నిన్న జరిగింది కదా, అక్కడ రెచ్చగొట్టి పంపినటువంటి విద్యార్థులు, యువతకి, చదువుకున్నటువంటి పిల్లలకి నేను భవిష్యత్తు భావి భారత పౌరులు, మీ కుటుంబం మీ మీద ఆధారపడి ఉన్నది, మీరు ఆర్థికంగా లాభాల్ని చేకూరుస్తారు, మిమ్మల్ని కని పెంచిన వాళ్ళకి మీరు సాయంగా ఉంటారు, తోడుగా ఉంటారని మీకు చదివించారు. ఎవరో మాటలు చెప్తే మీరు పోయి ఆడ ధర్నా చేయడం కాదు. ఏ లీకేజీలు లేకుండా గత 10 ఏళ్లుగా ఎన్నడూ ఎగ్జామ్ జరగలేదు. గ్రూప్ 1 అంతకన్నా ఎగ్జామ్ జరగలేదు. డిఎస్సీలు వేసిన పాపానికి పోలేదు. వేసిన 13,080 ఉద్యోగాలలో 5,000 ఉద్యోగాలు మాత్రమే ప్రకటిస్తూ కేసీఆర్ కనీసం అంది భర్తీ కూడా చేయలేడు. మేము 10,000 డిఎస్సీలకి పోస్టుల కోసం మేము నోటిఫికేషన్ జారీ చేసినాం. నిన్న గ్రూప్ 2 వాళ్ళు నిన్న ధర్నా చేశారు. ఇంకొక వర్గము ఎగ్జామ్ పెట్టాలి అంటున్నారు, వీళ్ళు పెట్టొద్దు అంటున్నారు. ఎవరి మాట వినాలి మేము? కాంగ్రెస్ మీద ఎవరి మాట వినాలి? మేము పెట్టకపోతే పెట్టలేదు అనాలి. ఇంకా ఎందుకు మీరు నోటిఫికేషన్లు విడుదల చేస్తలేరు, మాకు ఎగ్జామ్ ఎందుకు కండక్ట్ చేస్తలేరు, మాకు ఎందుకు ఉద్యోగ భర్తీ చేస్తలేరు అని అడగాలి. కానీ ఎగ్జామ్స్ పెడుతుంటే పెట్టొద్దు అనే దాని మీద కండిషన్ అప్లై అవుతుందా? మీరే చెప్పాలి. నాకు ఒకటి ఆ ప్రవీణ్ వస్తాడు, ఆయన నిన్న వచ్చి 4 మాటలు చెప్పి పోతాడేమో. మరి ఇట్లాంటివి కావు కదా. నిజమైనటువంటి వాళ్ళు ప్రజాపాలన ఎవరు చేస్తుండ్రు? మీకు ఏమన్నా అవసరం ఉంటే బారా దర్వాజా మా మంత్రులే, ముఖ్యమంత్రిది దర్వాజా కుల్లా ఉన్నది. ఏ రోజు ఎవరు ఏ మంత్రులు కూడా పట్టించుకోవట్లేదు. పోయిన వినతి పత్రాలు ఇచ్చినా కూడా స్పందిస్తలేరు అని చెప్పేసి ప్రధానంగా ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేయమంటున్నారు, ఎగ్జామ్స్ పెట్టొద్దు అంటున్నారు. ఒక వర్గం పెట్టమని అంటుంది. మరి ఎగ్జామ్ పెట్టమన్న వర్గానికి వర్గం మాట విందుమా, ఎగ్జామ్ పెట్టొద్దన్న వర్గం మాట విందుమా? మీరు వచ్చి లొల్లి చేస్తుర్రు. మరి పెట్టమన్న వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. మరి పెట్టమంటారా వదిలేయమంటారా చెప్పండి. భవిష్యత్తును వదిలేద్దామా? యువత భవిష్యత్తుని, యువత లైఫ్ ని వదిలేద్దామా మనం? చివరగా ఏదైతే మీరు గతంలో కూడా మొన్న కూడా చెప్పడం జరిగింది, 20 మంది ఎమ్మెల్యేలు, 20 నుండి 30 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో రాబోతున్నారని చెప్పడం జరిగింది. ఈ రోజు కూడా సీనియర్ నాయకులు పోచారం శ్రీనివాస్ గారు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. సో ఏంది మేడం, ఎంతమంది రాబోతున్నారు, ఎట్లా ఉండబోతుంది మరి ముందు కార్యాచరణ? అదేమి బడ్జెట్ కాదు, లెక్కలు చెప్పడానికి ఎంతమంది రాబోతున్నారు అనే లెక్క కాదు. కానీ వస్తారు, అందరు వస్తారు. ఎప్పుడో ఒక రోజు వచ్చేవాళ్ళే, ఏమి మిగిలరు అక్కడ. నాకు తెలిసి కొంతమంది స్కాములు చేసిన వాళ్ళు మాత్రం ఆడు ఉంటారు, వాళ్ళు మాత్రం ఉంటారు. వాళ్ళు పర్మనెంట్గా ప్రతిపక్షంలో హోదాను కూడా కోల్పోయి అక్కడ ఉంటారు. ఎందుకంటున్నా ఈ మాట అంటే, నేను వ్యతిరేకిని. ప్రతిపక్ష హోదా లేకుండా, ప్రతిపక్షం లేకుండా ఉండాలని నేను ఎన్నడూ కూడా కోరుకొని, ఉండాలి, ప్రశ్నించాలి, సలహాలు సూచనలు ఇవ్వాలి ప్రతిపక్షం. కానీ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము హుందాగా పరిపాలన చేస్తున్నాం. 65 మంది ఎమ్మెల్యేలతో మా పరిపాలన మొదలైంది. దానికి అడ్డుపడుతున్నటువంటి బీజేపీ బీఆర్ఎస్ నాయకుల కోసమే ఈ రోజు మేము గేట్లు ఓపెన్ చేయాల్సి వచ్చింది. లేకపోతే మాకు అవసరం లేకుండే, మాకు ఫుల్ మెజార్టీ ఇచ్చింది. మేడం మీరు మెజార్టీ ఇస్తున్నా అని చెప్పేసి అంటున్నారు. కానీ గతంలో కేసీఆర్ కూడా ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు అందరు కొంటే అప్పుడు మీరు కూడా విమర్శలు చేయడం జరిగింది. సో ఇప్పుడు మీరు కూడా అదే వైఖరి చేస్తున్నారు. 88 మంది ఎమ్మెల్యేలని 2018లో గెలుచుకున్నా కూడా వితౌట్ రీజన్ అందరినీ తీసుకొని ఎల్పీని విలీనం చేసినామని ప్రకటించుకున్నారు వాళ్ళు. ఈ రోజు నేను చెప్తున్నా, మా దగ్గర 39 మంది ఉన్నారు, రేపో మాపో మాతో 30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు. మీ ప్రభుత్వం కూలిపోతుంది, మా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఇద్దరు దొంగన కొడుకులు అంటుంటే మేము చూసుకుంటూ కూర్చోాలా? ఎట్లా ఏర్పాటు చేస్తారో చూడ్డానికి మేమేమన్నా? అదే మరి మేమంతా పిచ్చి తుక్కులలా కనబడుతున్నాం. ప్రజలు ఇచ్చిన తీర్పుని మేము గౌరవించి 5 ఏళ్లు పరిపాలించడానికి మాకు తీర్పు ఇచ్చినాక మీరు కూల్చేస్తామంటే మేము చూసుకుంటూ కూర్చుంటాం అనేది వాళ్ళే చెప్తుర్రు. మేమేం రమ్మని వాళ్ళకేమి బొట్టు పెట్టి పిలుస్తలేము, వాళ్ళే రెడీగా ఉన్నారు. మేమే ఆగి ఉన్నాం గత 6 నెలల నుంచి. మాకు 65 మంది ఎనఫ్. మేము చెయ్యాలి, మేము పరిపాలన సాఫీగా నడిపించాలి, ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చాలి. ఇంకా ఎక్కడ కష్టాలు, నష్టాలు, అవసరాలు ప్రభుత్వం ఉన్నాయో అక్కడికి వెళ్ళి మేము పనిచేయాలి అనుకున్నాం. కానీ అనవసరంగా మమ్మల్ని కెలికి వాసన చూసారు. కానీ అంటే గతంలో కేసీఆర్ చేసిన తప్పే ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారా? ఒకవేళ దీని వల్ల మీ కాంగ్రెస్ కి ఏమైనా నష్టం జరుగుతుందా? 10 ఏళ్లు తిరిగి చూడండి. 2014లో కాంగ్రెస్ ప్రభుత్వం ఓడిపోయి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడింది. ఆ 10 ఏళ్ల నుంచి 23 నవంబర్ వరకు మేము ఏనాడు కూడా కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా మాకు 22 మంది ఎమ్మెల్యేలు ఉంటే 8 మంది ఉన్న ఎమ్మెల్యేలు బీజేపీ మాట్లాడుతున్నాడు మీ ప్రభుత్వం పడిపోతుంది. 22 మంది ఎమ్మెల్యేలు ఉన్నా 12 మంది ఆనాడు టీడీపీ వాళ్ళు ఉన్నా మేము ఇద్దరం కలిపితే ఆ రోజు 38 మంది 34 మంది ఎమ్మెల్యేలు ఇంకో 30 మందిని గుంజుకుంటే మేము ప్రభుత్వం ఏర్పాటు చేసే శక్తి మా దగ్గర ఉన్నా కూడా
మేము ఆ మాట ఎన్నడూ కూడా ఒక్కరోజు కూడా మా నోట్లో నుంచి రాలేదు, ఎక్కడ కూడా ఆలోచనలు పోలేదు. ఈ రోజు ఎందుకు ఈ దుర్మార్గులకు ప్రభుత్వాన్ని పడేస్తాం, ప్రభుత్వాన్ని కూల్చేస్తామని ఇద్దరు ఒకళ్ళ సంఖ్యలో ఒకళ్ళు చేరి ఎందుకు మాట్లాడుతున్నారు? కాబట్టి తలకెక్కిన అహంకారం దింపాలి అని అంటే మీరు ఎట్ట గుంజుతారా, గుంజుండి చూడండి, మా ప్రభుత్వాన్ని కూల్చే దమ్ము మీకుందా అని చూపేయడానికే ఈరోజు కుక్క కాటుకు చెప్పు దెబ్బ. అంటే ఆగస్టు సంక్షోభం తప్పదు, ఆగస్టులో రుణమాఫీ చేయకపోతే కాంగ్రెస్ పార్టీకి సంక్షోభం తప్పదు, ఛాన్సెస్ కూడా ఉంటాయి కూలిపోవడానికి చెప్పి బీజేపీ నుండి ప్రధానంగా కూడా మొన్న చెప్పడం జరిగింది. సో వాళ్ళకి ఏం చెప్తున్నారు? వాళ్ళిద్దరు వర్షన్ బీజేపీ అనకండి, బీఆర్ఎస్ బీజేపీ కలిపి ఏం చెప్తుంది అని చెప్పండి. ఇద్దరు వర్షన్ ఒకటే, ఇద్దరు మాట ఒకటే, ఇద్దరు కథ ఒకటే, ఇద్దరు తోడు దొంగలు, ఇద్దరు కలిసి ఒకటి రాష్ట్రాన్ని దోచిండు, ఒకటి దేశాన్ని దోచిండు. వాడిని తప్పిదారి మొన్న మళ్ళొకసారి ఎన్నుకున్నారు ప్రజలు, ఎన్నుకోలేదు, దొంగచాటున గెలిచినటువంటి స్థానాలు. ఇక ఇద్దరు నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు కాలు పట్టిన పరిస్థితికి పోయిన వాళ్ళు లాస్ట్కి. ఆ దొంగ గెలుపు కాదు. అయినా కానీ నేను చెప్తున్నా, వాళ్ళు మేము రుణమాఫీ చేయకపోతే ఆగస్టులో తిప్పలు తప్పవు అన్నప్పుడు మీరు ఛాలెంజ్కి సిద్ధంగా ఉన్నారా? ఆల్రెడీ హరీష్ రావు ఛాలెంజ్ చేసిండు, రాజీనామా చేసి తిరుగుతా ఉన్నాడు. మేమంటున్నాం జేబులో పెట్టుకొని రెడీగా ఉండు ఆ రాజీనామా పత్రం, ఫార్మాట్ కరెక్ట్గా రాసి. ఏదో రీజన్స్ రాయడము, రాజీనామాలో రీజన్స్ రాయరు. నేను రాజీనామా చేస్తున్నాను రాయాలి, దాంట్లో అన్ని రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు నెరవేర్చలే తొక్కా తొండమని రాపించి ప్రజలకు చూపించడం కాదు. నీ ఫార్మాట్ కరెక్ట్గా రాసి, రాజీనామా ఫార్మాట్ కరెక్ట్గా రాసి జేబులో పెట్టుకొని తిరుగు. మేము ఏ క్షణం అయితే రుణమాఫీ చేస్తామో ఆ క్షణం రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉండు. సిద్దిపేటకు పట్టిన దరిద్రం పోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ, కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలుస్తాడు అక్కడ. ఇంకోటి ప్రధానంగా కూడా నీట్ ఎగ్జామ్ లో కూడా లీకేజ్ జరిగినాయని చెప్పేసి ప్రధానంగా నిన్న బల్మూర్ వెంకట ఈ రోజు ధర్నా చేశారు. అటు మహేష్ కుమార్ గౌడ్ గారు బల్మూర్ వెంకట గారు మొన్న చేశారు, ఈరోజు చేశారు. సో ఏంటి మేడం ఎట్లాంటి చర్యలు ఉండబోతుంది? పెద్ద ర్యాలీ జరిగింది, సో ఎట్లాంటి చర్యలు ఉండబోతుంది? కాంగ్రెస్ పార్టీ అటు రాహుల్ గాంధీ గారు కూడా స్పందించారు దాని మీద. సో ఎట్లాంటి స్టాండ్ తీసుకోబోతున్నారు? ఒకటి నేను చెప్తున్నా, ఈ రెండు ప్రభుత్వాలు గతంలో ఉన్న బీఆర్ఎస్ కానీ ఇప్పుడు కేంద్రంలో మళ్ళోసారి వచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, మోడీ దొంగ మోడీ అయినా సరే, కేవలం వాళ్ళు ప్రజల సెంటిమెంట్తో ఆడుకొని గెలిచిన వాళ్ళు తప్పించి ప్రజలకు సేవ చేసిన వాళ్ళు కాదు. గతంలో మోడీ 2014 నుంచి 24 వరకు చెప్పినటువంటి మాట 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి అని చెప్పిండు. 10 ఏళ్లలో 2 కోట్లు అంటే మనకి 20 కోట్ల ఉద్యోగాలు దేశం మీద దొరకాలి. 20 కోట్లు అంటే 28 రాష్ట్రాలలో నా రాష్ట్రం వాటా ఎంత రావాలి? ఆ వాటాని కోల్పోయిన మేము ఈరోజు నీట్ ఎగ్జామ్లో లీకేజ్ చూసినాం. ప్రతిదీ వాళ్ళు ఎగ్జామ్స్ పెట్టరు, నోటిఫికేషన్లు విడుదల చేయరు. చేసిందంటే ఇలాంటివే దరిద్రం చేస్తాయి. కేసీఆర్ని చూసినాం కదా భాగవతం, వాళ్ళు కూడా అంతే. పోయినసారి ఇదే నీట్ ఎగ్జామ్లో ఇద్దరే పాస్ అయ్యారు, ఈసారి 65 మంది పాస్ అయిపోయారు. అట్లా పాస్ అయిపోతారు. సరే పాస్ అయినరు, చాలా ఎలిజిబిలిటీ ఉన్నది అనుకుంటే అది కాదు కదా. పాస్ అయిన లెక్కల ర్యాంకు చూడండి, ఆ మార్కులు చూడండి, కట్ ఆఫ్ మార్కులు 5 ఉంటాయి. రాంగ్ ఆన్సర్ కి కట్ ఆఫ్ మార్కులు -5 ఉంటది. అది క్యాలిక్యులేషన్ చేస్తే -5 లేదు, -4 లేదు, -3 లేదు, డిఫరెంట్గా ఉంది. ఆ కట్ ఆఫ్ మార్కులు చూస్తుంటే క్వశ్చన్ కి ఆన్సర్ సరిగ్గా రాయడానికి 5 మార్క్స్ కట్ కావాలి. 178 ఏదో చూపిస్తున్నట్టుంది. మరి అది ఎట్ట కట్ ఆఫ్ అయింది అంటే వాళ్ళకంటే ఏవో బోనస్ మార్క్స్ యాడ్ చేసినట్టు. బోనస్ మార్క్స్ అంటే గతంలో వాళ్ళ చరిత్ర చూస్తే ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి బోనస్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అది కూడా చెప్పాలి కదా. ఇట్లాంటి తప్పిదాలు చేసినటువంటి ఎన్డీఏ ప్రభుత్వము ఏ రోజైతే పార్లమెంట్ రిజల్ట్స్ వచ్చినాయో, లోక్సభ రిజల్ట్స్, అదే రోజు నీట్ రిజల్ట్స్ వచ్చినాయి. ఈ హడావుల్లో పడి అందరూ అది పట్టించుకోరు అనుకున్నారు వాళ్ళు. కానీ కాంగ్రెస్ ఈరోజు ప్రజల భవిష్యత్తు మీద, యువత భవిష్యత్తు మీద, రాహుల్ గాంధీ 4080 కిలోమీటర్లు పాదయాత్ర చేసినంతసేపు యువత గురించి మాట్లాడిండు. నా ఉద్యోగం వేరోడు కొట్టేస్తున్నాడు, అదాని అంబానీ దోచుకొని పోతుంది, మాకేం ఇస్తలేరు దేశంకి, నా హక్కుని నేను సాధించాలి అనే మాట నినాదం తీసుకొని వచ్చి రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేశారు. యువతని ముఖ్యంగా వాళ్ళ విషయంలో ముఖ్యంగా డిస్కషన్ చేస్తూనే పాదయాత్ర జరిగింది. 2 యాత్రలు. కానీ ఆ యాత్రలో భాగంగా యువతని మేము చాలా చైతన్యవంతం చేసినాం. ఈ విధంగా ఇట్లా నీటి పరీక్షల్లో ఈ విధమైనటువంటి స్కామ్ జరిగితే ఎందుకు ఊరుకుంటాము? దీని మీద పూర్తిగా పార్లమెంట్లో విచారణ జరిపిస్తాం, లేదా ఇది క్యాన్సల్ అయ్యి మళ్ళీ ఎగ్జామ్ పెట్టేంత వరకు మా పోరాటం ఆగది. ఎందుకంటే ఇదేదో ఉట్టి మా రాష్ట్రంలోనో ఒక చోటనో జరుగుతున్నదిగా. ఈ రోజు ఆల్ ఇండియా కాంగ్రెస్ తెలంగాణలో కూడా టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ అప్పుడు కూడా మేమే ఇనిషియేటివ్ తీసుకున్నాం కదా రేవంత్ రెడ్డి గారు పీసీసీగా ఉన్నప్పుడు. కాబట్టి అప్పుడు లీకేజ్ జరిగినటువంటి ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేయడము అవన్నీ మాది పెద్ద పాత్ర ఉంది. మేము అందుకనే గ్రూప్ 1 ఎగ్జామ్స్కి క్లియర్ కట్గా ఎగ్జామ్స్ పెట్టినాం. మాకు ఆలోచన ఉంది, మాకు డెడికేషన్ ఉంది పిల్లల భవిష్యత్తు మీద. కాబట్టి కాంగ్రెస్ అంటేనే రోటీ కపడా మకాన్, ఇవి
పేద ప్రజలకు అందరికి అందించినటువంటి ప్రభుత్వము పార్టీ. కాబట్టి మాకు చిత్తశుద్ధి ఉంది, ప్రజలకు ఏం కావాలనో తెలిసినటువంటి పార్టీ మాది. మేము దాని మీద కొట్లాడతాం, విద్యార్థుల భవిష్యత్తు పాడుగానియకుండా చూస్తాం. ఎట్టి పరిస్థితుల్లో నీట్ ఎగ్జామ్ క్యాన్సిల్ చేసి తీరాల్సిందే, వాళ్ళు మళ్ళీ పెట్టాల్సిందే. చివరగా ఒకటే ప్రశ్న ఏంటంటే, గతంలో మీరు కూడా అదే ప్రచారంలో చూసుకున్నా కూడా మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు అని చెప్పేసి అన్న మీకు కళ కాస్త చేజారినట్టు అనుకోవచ్చు. కానీ ఇంకోటి, మొన్న రాహుల్ గాంధీ గారు ప్రెస్ మీట్ పెట్టి ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది, ఎన్డీఏ నేతలు మాతో టచ్ లో ఉన్నారు, రాబోయే రోజులలో ఎన్డీఏ గవర్నమెంట్ కూలిపోతుంది, మళ్ళీ మేమే అధికారంలో వచ్చేటట్టు మాట్లాడడం జరిగింది. ఏంటి మేడం, నిజంగా సాధ్యమవుతుందా? ఎక్కడ కూడా మేము ఓడిపోయినట్లాంటి ఫీలింగ్ ఎక్కడ కూడా మాకు లేదు. ఎందుకంటే ప్రజలు ఇచ్చినటువంటి ఆశీర్వాదం బలంగా ఉంది. నార్త్ ఇండియాలో, ఉత్తరప్రదేశ్లో, అయోధ్యలో, తెలంగాణలో ఉన్నటువంటి రామ జన్మస్థానంలో, భద్రాద్రిలో ఎక్కడ కూడా వాళ్ళకి మెజార్టీ రాలేదు. వాళ్ళకి అక్కడక్కడ వచ్చినటువంటి మెజార్టీ ట్యాంపరింగ్ జరగడం వల్లనే వచ్చింది. ట్యాంపరింగ్ మీన్స్ ఈవీఎంలు సెట్టింగ్ చేసి కాదు, వాళ్ళు ఈవీఎంలు తర్వాత ఆడినటువంటి డ్రామా. అంతేందుకు ఉత్తరప్రదేశ్లో మహారాష్ట్రలో జరిగినటువంటి ఒక ఎన్నిక 48 ఓట్లతో బీజేపీ అభ్యర్థి గెలిచిండు, మా శివసేన అభ్యర్థి ఓడిపోవడం జరిగింది. ఆ 48 ఓట్లు లెక్కించి రెండోసారి లెక్కించి దాని మీద రీకౌంటింగ్ అని చేసిండ్రు. మా అభ్యర్థి 2200 ఓట్లతో గెలిచిండు. దాన్ని గెలిచి ఇమీడియట్గా ఏదన్నా కొంచెం తేడా ఉంటుందేమో కౌంటింగ్ చేస్తే కానీ 2200 కౌంటింగ్ తేడా ఉన్నదంటే ఈ లెక్క ప్రకారం ఎన్ని చోట ఎన్ని తేడాలు చేసి మమ్మల్ని ఓడగొట్టినరంటారు మీరు. కాబట్టి డెఫినెట్గా అల్లకల్లోలం జరిగింది. మీరు చూసిండ్రు, రిమోట్తోని ఆపరేట్ చేసిండ్రు, సెల్ ఫోన్తో ఆపరేట్ చేసిండ్రు, ఓటీపీ వచ్చింది. ఇవన్నీ మేము దాని విషయంలో కూడా పార్లమెంట్లో దాని విషయంలో చాలా సీరియస్గా మాట్లాడబోతున్నాం. ఇవన్నీ పార్లమెంటు స్టార్ట్ అవ్వగానే మా రాహుల్ గాంధీ మరి ఈరోజు అపోజిషన్ లీడర్గా రాహుల్ గాంధీ ఎన్నుకోబడిండ్రు. కాబట్టి పూర్తి స్థాయిలో ఒక యువ నాయకుడు, ప్రజల పక్షాన నిలబడి కొట్లాడుతున్నటువంటి, సుదీర్ఘ పాదయాత్ర చేసినటువంటి, ప్రజల మనసెరిగినటువంటి నాయకుడు, ప్రతి ఒక్క వర్గానికి కలిసినటువంటి నాయకుడు, ఎవరి సమస్యలు ఎక్కడ ఏమున్నాయో తెలుసుకున్నటువంటి నాయకుడు. డెఫినెట్గా ఈ ట్యాంపరింగ్ విషయంలో కానివ్వండి, నేను చెప్తున్నా కదా, 100 సీట్లు 1000 లోపల కాంగ్రెస్ కూటమి ఓడిపోయింది. అందులో ప్రతి చోట ఏదో ఒక గల్లంతు జరిగింది. కాబట్టి ఈ గల్లంతుని అరికట్టాలంటే డెఫినెట్గా దాని మీద ఒక ఇనిషియేటివ్ తీసుకోవాలి. దాని మీద మేము కంప్లైంట్ చేస్తాం, ఈసీకి కూడా కంప్లైంట్ చేస్తాం. రేపు పొద్దున రాబోయే రోజుల్లో డెఫినెట్గా నేను అనుకోవడం, ఎక్కడో ఒక దగ్గర అయితే రాహుల్ గాంధీ గారు స్టిక్ అయిపోయినరు, గట్టిగా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం కూలిపోతుంది అనడంలో ఆశ్చర్యం లేదు అనిపిస్తుంది. రాహుల్ గాంధీ గారు పోటీ చేసినట్టు రాయబరేలి కానీ ఇటు వాయనార్ కానీ 2 పోటీలలో ఇప్పుడు మొన్న రాజీనామా చేసి వాయనార్ నుండి ప్రియాంక గాంధీ గారు పోటీ చేస్తున్నారు. సో అటు సెంట్రల్ ఏమో ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది. మరి ఛాన్సెస్ ఎట్లా ఉండబోతున్నాయి? అంటే ప్రియాంక గాంధీ గారు గెలుపు ఎట్లా ఉండబోతుంది? కూడా సెలబ్రిటీ కాబట్టి గెలిచిండు, లేకపోతే కేరళలో వాళ్ళకి అడుగు పెట్టనిస్తారు ఎవడన్నా ప్రజలు అక్కడ. నెక్స్ట్ టైం అది కూడా ఓడిపోతుంది. మాకు రాయబరేలీలో కానివ్వండి, వాయనాడ్లో కానీ కాంగ్రెస్కి పూర్తి స్థాయిలో ప్రజలు మా పక్షాన నిలబడి ఉన్నారు. రేపు ఆ రోజు జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని కాదు. అక్కడ గతంలో 2014లో చూసుకోండి, 19లో చూసుకోండి, 24లో జరిగిన ఎన్నికైనా సరే కాంగ్రెస్కే కేరళలో పూర్తి స్థాయిలో ఓట్లు కానీ సీట్లు కానీ వచ్చాయి. ఇప్పుడు ఇంకా ఇందిరమ్మ, చిన్న ఇందిరమ్మ, చోటా ఇందిరాజీ అని పిలుచుకునే మేము ఈరోజు ఒక చోట నుంచి పోటీ చేయాలని గత 5 సంవత్సరాల నుంచి మేము తల్లాడుతున్నాము. ఆమెకు పోటీగా నిలబెట్టడం కోసం మేము తెలంగాణకు కూడా ఆహ్వానించాము. తను వద్దు, ససేమిర వద్దు అన్నారు. కానీ ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వాయనాడులో పోటీ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అందరూ కూడా కాంగ్రెస్ శ్రేణులందరూ, కాంగ్రెస్ నాయకులందరూ కూడా బలపరిచి ఆమెను నిలబెట్టాలని పూర్తిగా అందరికీ ఉన్నటువంటి కోరిక. ఇప్పుడు అందరు ఫ్రీగా ఉన్నాం, పూర్తిగా అందరం పోయి ప్రచారం చేసి పూర్తిగా అటు సైడ్ అపోజిషన్ ఓటే రాకుండా మేము చేయడానికి మాకు లేదు, అవకాశం ఉంది కదా. భుజాన ఒంటి చేత్తో భుజం మీద ఉత్తరప్రదేశ్లో 10 సీట్లు సాధించినటువంటి ప్రియాంక గాంధీ, మాకు అక్కడ 2 ఎమ్మెల్యేలు ఉన్నారు అనుకుంటా, అంతే. పూర్తిగా కొలాప్స్ అయిపోయింది ఉత్తర భారతదేశం అంతా. మోడీకి జై అన్నారు. అయోధ్య రామాలయాన్ని కట్టినంత మాత్రాన మొత్తం మోడీ రామాలయం అంటున్నారు. అదే అయోధ్యలో కూడా ఎంపీ సీట్ ఓడిపోవడం జరిగింది అయితే బీజేపీ. షాకింగ్ ఏంటంటే, చూసిండొచ్చు మీరు కూడా, రిజల్ట్ చూసిండ్రు. 400 లేదు 500 లేదు, కానీ వాళ్ళు పోయి పాకిస్తాన్ లో, బంగ్లాదేశ్ లో, శ్రీలంకలో పోటీ చేస్తే వస్తుండేనేమో. పోటీ చేసిన ఎన్ని గెలిచేవన్నో వాళ్ళకే తెలియదు. 400 సీట్లు పోటీ చేసిండ్రా వాళ్ళు, 412 అని. మళ్ళీ అన్నిటికన్నా ముఖ్యముగా లేదు, ప్రధానమంత్రి పోటీ చేసినటువంటి ఏదది కాశీ ఉంటుంది కదా, అదే ప్లేస్లో అక్కడ పోటీ చేసిండు కదా. మా ఓడు ఫస్ట్ 3 రౌండ్లకు చెమటలు పట్టించాడు. 6000 మైనస్లో ఉండే 1,00,000 ఓట్లతో గెలవడం పెద్ద గొప్పన ఒక ప్రధానమంత్రి. మరి మా
ప్రతిపక్ష బీజేపీ ప్రతిపక్ష నాయకుడైన మా పిసిసి అధ్యక్షుడు అక్కడ చెమటలు పట్టించిండు. ఆ సీటు కూడా ఒకానొక సమయంలో ఓడిపోతాడేమో అని భయంలో ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటివి చాలా చోట్ల జరిగినాయి. ప్రధానమంత్రి కాబట్టి బట్ట గట్టిండు కాబట్టి లేదు అంటే ఒక పిసిసి అధ్యక్షుడు అక్కడ మాకు ఉనికే లేదు అని చెప్పినటువంటి మీరు మిమ్మల్ని చెమటలు పట్టించి పరిగెత్తే పరిస్థితికి తీసుకొచ్చింది ఉత్తరప్రదేశ్. ఇక చాలా రేపు పొద్దున ఇంకా రాబోయే కాలంలో చాలా మార్పులు చేర్పులు జరుగుతాయి. గతంలో 303 సీట్లని మురిసి పడి ఎగిరెగిరి పడినటువంటి మీకు ఈరోజు 240 సీట్లు కూడా దొంగ సీట్లు వచ్చినాయి. అవి కూడా ఎప్పుడు ఊడతాయో ఎప్పుడు పోతాయో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఏ డిమాండ్లు కానీ ఏ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం కానీ ఏ స్కాములు కానీ చేసే పరిస్థితిలో మీరు లేరు. ఉన్న మిమ్మల్ని వదలం మేము. ఎక్కడికక్కడ అరికడతాం, ఎక్కడికక్కడ మిమ్మల్ని వెంటాడి వేటాడేది బరాబర్ పక్కా. రైట్ మేడం, థ్యాంక్ యూ.